మన ఐఫోన్ 16కి iOS 26 అప్డేట్ అయితే వచ్చింది. అండ్ అది అప్డేట్ ఎలా చేయాలని చూద్దాం ఈ వీడియోలో. అండ్ అప్డేట్ చేసాక ఏం కొత్త ఫీచర్స్ వచ్చాయనేది మొత్తం చూపిస్తాను మీకు. చూడండి. ఫోన్లో సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఇక్కడ వచ్చేసి జనరల్ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఇక్కడ సాఫ్ట్వేర్ అప్డేట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. చూడండి, కింద iOS 26 అవైలబుల్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి. అప్డేట్ నో కొట్టండి. పాస్వర్డ్ అడుగుతుంది. తిరిగి కొట్టండి. కంటిన్యూ కొట్టండి. ముందు అప్డేట్ అయితే స్టార్ట్ అయింది. అప్డేట్ అయితే అవుతుంది. ఇప్పుడేమో 11 minutes చూపించింది, ఇందాక 2 hours చూపించింది, మళ్ళీ 1 hour చూపించింది. టైం అయితే తీసుకుంటుంది బాగా. ఇప్పుడు చూడండి 5 hours చూపెడుతుంది, ముందైతే 9 hours చూపించింది. సెవెన్ 30కి స్టార్ట్ చేసా, 7:52 టైం అయింది. ఇప్పుడు ఇంకా అవ్వలేదు. ఇంకా ఎంతసేపు పడుతుందో, ఆల్రెడీ 45 minutes అయింది. పర్సంటేజ్ ఏం చూపించట్లేదు. ప్రిపేరింగ్ అప్డేటా? మొత్తానికి ఇన్స్టాల్ అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ 30-50 minutes అయితే అయింది. ఇన్స్టాల్ అయితే డౌన్లోడ్ అయింది. వెరిఫై అప్డేట్ అని వచ్చింది. అప్డేట్ అయిపోయింది. సాఫ్ట్వేర్ అప్డేట్ కంప్లీట్. చూసి నెట్వర్క్ ఆల్రెడీ సిమ్ ఉంది కదరా. ఇదిగోండి, మొత్తానికి గ్లాస్ వెర్షన్ వచ్చింది. గ్లాస్ వెర్షన్ అప్డేట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫీచర్స్ అన్నీ తర్వాత వీడియోలో చూద్దాం.